పవన్ కళ్యాణ్ గారు ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు పోరాడతానే ఎన్ని వచ్చినాయి అంటున్నారు. ఒక ఉద్దానం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉద్దానము అక్కడ కిడ్నీ బాధితులు ఇవన్నీ రకరకాల ప్రభుత్వాలు పరిపాలన ఉండా ఆయన ఆడకెళ్ళి పర్యటించి ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ కూడా పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది వాళ్ళు ఆ 48 గంటల డెడ్ లైన్ని పట్టించుకున్నారా? లేదు, పట్టించుకోవాలా? మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా ఏంటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వచ్చిన విత్ ఇన్ 2 yearsలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 2 years కూడా కరోనా టైంలో కూడా వాళ్ళకి డయాలసిస్ సెంటర్లు కట్టించారు ఉద్దానంలో. వైఎస్ఆర్ సుజల పథకం కింద ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారు. డయాలసిస్ పేషెంట్కి 2,500 నుంచి 10,000 రూపాయలు పెన్షన్ పెంచారు. పెంచిన ఆ ఏరియాలో ప్రజలు ఏమైనా నోట్లు వేసారా? పలాసలో సిదిరి అప్పలరాజుని అయితే ఓడించారు కదా ప్రజలు. ఖచ్చితంగా ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రజలు ఎవరు మనకు నిజంగా ఇచ్చిన మాట ప్రకారం పనిచేసి మాట నిలబెట్టుకుంటున్నారో కూడా చూడట్లా. ఈ రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయి ఎవరు బాధితులు. నేను ఇప్పుడు లబ్ధిదారులు అంటే పథక లబ్ధిదారులు ఇవి కూడా చెప్పట్లా నేను, అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇవి కూడా చెప్పట్లా. మాకి కష్టం ఉందని ప్రభుత్వాలకి మొరబెట్టుకొని ఎవరు వెనక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు నేను అధికారంలో వస్తే నేను చేసి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ అది కూడా మీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ స్టంట్ కోసం చేసిన వర్క్స్ కాదు. ఒక పక్క 2 years కరోనా ఉండి కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నా కూడా జనము ఈ రాజకీయ నాయకులు చేసే విమర్శలు వీటి ట్రాన్స్లో పడిపోయి ఈ కులాల లెక్కలు ఎన్ని వేసుకుంటున్నారు తప్పితే ఓట్లు నిజంగా వాళ్ళకి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు డయాలసిస్ సెంటర్ పెట్టి మీకు పింఛన్లు పెంచి మీకు ఇంటింటికి తాగునీటి వాటర్ ఇచ్చి వాళ్ళ ప్రైమరీ కన్సర్న్ సాల్వ్ చేసిన తర్వాత మరి ఓట్లు వేసారా ప్రజలు? ఇక్కడ ఎట్లా అయిపోయినాయి అంటే అండి 2024 ముందు వరకు ఒక రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉందా లేదా అని ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు ఒక అనలిస్ట్ కూర్చున్నా లేదు నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఇతను హామీ ఇచ్చాడు నెరవేర్చలేదు, మనల్ని వాడుకున్నాడు, రాజకీయం కోసం వాడుకున్నాడు, విశ్వసనీయత అనేది రాజకీయ నాయకులకు లేదని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది ప్రజలకు ఉందా లేదా అని అడిగే స్థాయికి తెస్తున్నారు. ఈ విశ్వసనీయత ప్రజలకు కూడా ఉండాలి కదా. ప్రజలకి విశ్వసనీయత ఉందా లేదా అనే స్థాయికి దీన్ని తీసుకొస్తున్నారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంకా నాకు 2-3 ఎగ్జాంపుల్స్ ఉండే సార్, నేను చెప్తానండి. ఇప్పుడు శ్రీకాకుళం జాలర్ల ఇష్యూ ఉంది. అవును, ఇది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు పాపం దారి మళ్ళీపోయి మీకు గుజరాత్ దాటిపోయి పాకిస్తాన్లో వెళ్ళిపోయారు, అక్కడ ఖైదీలుగా ఉన్నారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి తీసుకురావాల్సిన ఇన్సిడెంట్. ఇది చాలామందికి చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ నేను టీడీపీ పనిచేయలేదు, వైసీపీ మాత్రమే పనిచేసింది అనేది కూడా నేను క్లెయిమ్ చేయలేదు. కాకపోతే నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెళ్ళి కలిశారు, వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు భరోసానిచ్చారు, అధికారంలోకి రాగానే కంటిన్యూ చేశారు ఆ ప్రాసెస్ని. కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ రిలేషన్ మీద తీసుకురాగలిగింది, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశారు కదా ఎవరైతే ఉన్నారో అక్కడ. ఇవన్నీ కాక ఆ కుటుంబాలన్నింటినీ పిలిపించి భోజనాలు పెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం చేసి పంపితే మీరు తండేలు సినిమా వచ్చినప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన చేయగలడు కేంద్ర ప్రభుత్వం కదా అంటే బాధితులు అంటే ఎవరైతే బాధితులో వారికి ఇచ్చిన మాట ప్రకారం సాయం చేసిన తర్వాత కూడా వారు సాయం చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు లేదు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారి విమర్శిస్తుంటే ఆ విమర్శలు ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకొని ప్రలోభపడి ఓట్ల రూపంలో నష్టం జరుగుతుంటే అప్పటికి కూడా అప్పుడు అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు, మీరు చెక్ చేసుకోండి. ప్రజలను కానీ సంక్షేమ పథక లబ్ధిదారులను కానివ్వండి ఇలా బాధితులకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోవటం అవ్వచ్చు. ఇలాంటి ఏ సందర్భంలోనూ బాధితులను కానీ లబ్ధిదారులను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నిందించలేదు, వాళ్ళు తప్పు చేశారని చెప్పలేదు. ఓటమి తర్వాత కూడా ఇప్పటికి కూడా ప్రజలను బాధితులని తనకు వ్యతిరేకంగా మాట్లాడున్నా కూడా వారి గురించి ఏనాడు వాళ్ళు తప్పు చేశారని మాట్లాడలేదు. అంటే రాజకీయాల్లో ఇలాంటి నాయకుడిని గతంలో ఇప్పుడు చూసారా మీరు? లేదు. ఇక పైన చూస్తామని నమ్మకం ఉందా? లేదు. సో హీఈస్ ఏ ట్రూ పొలిటీషియన్ అంటే. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఏదో చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి అసలు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం తీసుకుంటే అది ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది సంస్థ. దాని ప్రైవేటీకరణ చేయాలన్నా ఆపాలన్నా అది కేవలం కేంద్ర ప్రభుత్వమే చేయగలరు. జనసేన కేంద్ర ప్రభుత్వం అయినా బీజేపీతో అలయన్స్లో ఉండి స్టీల్ ప్లాంట్ కాడికి వెళ్ళి అంటే ఆ పదజాలాలు కూడా ఇప్పుడు మనం రిపీట్ చేయలేము, అంత వరస్ట్గా అధికారంలో ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు ఏంటి, వైసీపీని విమర్శించారు. సరే, ఆయన విమర్శించినా కూడా మోడీ గారు ప్రసంగిస్తున్న సభలో ప్రజల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ని మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే మనకి ఎలాంటి అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఇంకా అంతకుమించి ఏం లేదని ప్రజల సాక్షిగా నరేంద్ర మోడీ గారికే చెప్పారు. కూటమి పొత్తులో ఉండి ఈ రోజున 32 విభాగాలు ప్రైవేటీకరణ అయిపోతుంటే కనీసం మాట్లాడే దమ్ముందండి ఎవరికన్నా? ఇప్పుడు ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా, అసలు నిజంగా మీకోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుంది ఎవరు, కేవలం రాజకీయం చేస్తుంది ఎవరు? ఎందాకలు కూడా అదే నేను అన్నా, విశ్వసనీయత ఒకప్పుడు రాజకీయ నాయకులకు ఉండేది కాదు, ఇప్పుడు ప్రజలకు లేదు అనే స్థాయికి తెస్తున్నారు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ప్రజలకి మనం ఎలా ఉండాలి, ప్రజలు అనేవాళ్ళు మనకు హామీ ఇచ్చిన వాళ్ళని నెరవేర్చకపోతే ఓడిస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అమ్మో మనం హామీ ఇస్తే నెరవేర్చకపోతే మనల్ని మళ్ళీ ఓడిస్తారనే భయం క్రియేట్ అయితే అది సంక్షేమమే కాదు, ఒక డెవలప్మెంట్, ఒక రోడ్డు అవ్వచ్చు, ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, ఒక పోలవరం అవ్వచ్చు, ఏదైనా కావనివ్వండి, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకే మనం గెలిపేయాలి. అలా లేకుండా ప్రలోభాలకు పోయి కులాలు చూసుకుంటూ ప్రాంతీయవాదాలు చూసుకుంటూ ఓట్లు వేయటం అనేది లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో చాలా చెడు చేస్తుంది మన రాష్ట్రానికి అయితే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతసేపు ఏమంటారు జాలర్ల విషయం కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కానివ్వండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తే 2020-21 2 సంవత్సరాలు విపరీతమైన కరోనాతో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు దేశం మొత్తంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వాడటం అవ్వచ్చు, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినంత ప్లాన్డ్గా అంటే ఆ నివారణ చర్యలు అవ్వచ్చు, దాన్ని ఆర్గనైజ్ చేయడం అవ్వచ్చు, అడ్మినిస్ట్రేట్ చేయడం అవ్వచ్చు, స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చాలా క్లియర్గా ఏం చెప్పారు, హీఈస్ ద బెస్ట్ సీఎం అని ప్రశంసించారు కదా. అదే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సీఎం మళ్ళీ. సో ప్రశంసించడం ఒకటి, మొట్టమొదటి సీఎం అవటం ఒకటి, ఆ కొంత రిలేషన్ కూడా మీకు జాలర్లు ఇడిపించడం అవ్వచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకోగలగడం అవ్వచ్చు, మీకు ఎవరు కుమారస్వామి ఆ కన్సర్న్డ్ మినిస్టర్ కూడా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడటం వల్లనే గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ ఆగింది అంటే దాని ఆ స్టేట్మెంట్ ఎలా చూడాలి, వీళ్ళు ఎవరు అడగట్లేదనే కదా, ప్రైవేటీకరణ ఆపమని అడగట్లేదు కదా, అడగట్లేదు. ఇవాళ రోజు కూడా వచ్చి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు కదా. ఎవరు సార్, వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీయే కదా. అంతే. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సార్, ప్రజలని మభ్యపెట్టి కొత్త రాజకీయ నాటకాలు ప్రారంభించి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు తప్పితే. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా చాలా ఎక్కడ లేని అబద్ధాలను మొత్తం సృష్టించి ఎలక్షన్ టైంలో వాడుకున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎలక్షన్ టైంలో వాడుకున్నారు సార్, తర్వాత మొదటి సంతకం పెట్టారు దాని మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దని. ఇప్పుడు అది చేస్తున్నారుగా. అవును, మరి ఆ సంతకానికి విలువ ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని మొదటి సంతకం. మరి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నడుస్తుందిగా, బీజేపీ పొత్తులో ఉండారు, బీజేపీ లీడర్లు అంతానేమో అది మీ భూమి సంరక్షణకు మీకోసం చేసిన చట్టము, మీకు మంచిగా చేసేదని పదే పదే చెబుతున్నారు, మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒకటే కదా సార్, ఏమంటారు పవర్ కరెంటు మీటర్లు ఉన్నాయి కదా, డిజిటల్ మీటర్లో పెట్టడానికి పగలగొట్టేయండి ఉరితాడి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు, లోకేష్ గారు. మరి ఈరోజు పెడుతున్నారుగా, అదే అదానీ మీటర్లే కదా. సో గత ప్రభుత్వాన్ని దించడానికి వీళ్ళు చేసిన ఏ ఆరోపణని తీసుకున్నా అది నిజం కాదు, వీళ్ళు అవే అవలంబిస్తున్నారు, లేదు ఆ చేసిన ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి చివరిగా ఒక క్వశ్చన్ సార్, స్ట్రైట్ అవే ఒక అంటే ఒక ఛాలెంజ్ అనుకోండి. నేనేమంటాను, సుగాలి ప్రీతి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు పోరాడటం వల్ల వాళ్ళకి ఇంత న్యాయం జరిగింది అంటున్నారు. అట్ సేమ్ టైం ఆయన ఏమన్నారు, 30,000 మంది మహిళలు వాలంటీర్ల సహాయంతో అప్పట్లో కిడ్నాప్ చేశారు, నా దగ్గర కేంద్ర మంత్రి నిఘా సంస్థల దగ్గర నుంచి డేటా ఉందన్నారు. ఆ 30,000 మందికి కూడా ఈ విధంగానే భూమి
ఉద్యోగము, ఆ భద్రత కలిపిమనండి, అప్పుడు నమ్ముతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజమైన పొలిటీషియను, ప్రజల కోసం పనిచేస్తారు, బాధితుల కోసం నిలబడతారు అని నమ్ముదాం. చేయగలరా? 30,000 మందిని తీసుకొచ్చి చూపించి వాళ్ళకి ఇలాగే తలా ఒక 5 ఎకరం పొలము అండ్ ఒక ఉద్యోగం ఇప్పగలరా? మరి ఇప్పలేకపోతే రాజకీయం కోసం వాడుకున్నట్టే కదా అన్ని విషయాలను. ఖచ్చితంగా ఇది సార్. ఇంకా ఇదే విషయానికి వస్తే ఇందాక మీరు అన్నారు లోకేష్ గారు కరెంటు మీటర్ల విషయంలో చెప్పిన విధాలు, అలాగే ఆయన చాలా ప్రసంగాల్లో కానీ చాలా పబ్లిక్ మీటింగ్లో కానీ కరెంటు రేట్లు పెంచము, కరెంటు బాధుడు, జగన్మోహన్ రెడ్డి సైకో జగన్, కరెంటు దారుణంగా చేస్తున్నాడు, వచ్చిన కొద్ది కాలంలోనే కరెంటు రేట్లు పెంచి అది మళ్ళీ డిజిటల్ మీటర్లు తీసుకొస్తున్నాడు కదండి. దీన్ని బట్టి ఏమంటారు సార్? బేసికలీ ఏమైందంటే ఒకప్పుడు డిస్కమ్ అన్నాం. యాక్చువల్గా పవర్ సెక్టార్కి వచ్చినప్పుడు మనకి పవర్ సప్లై చేసి డిస్కమ్స్ అంటాం. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వేల కోట్లు అప్పులు బాకీలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ డిస్కమ్ రన్ అయ్యే పరిస్థితి కూడా ఉంటలా. సో కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు అమెండ్మెంట్స్ అవేం చెబుతున్నాయి అంటే ఆ డిస్కమ్కి ఉన్న పాత బాకీల్ని తప్పనిసరిగా క్లియర్ చేస్తాయని పవర్ సప్లై ఇవ్వమని చెప్పింది. సో అది పైన వచ్చిన చట్టం ప్రకారం కంపల్సరీ. ఇది ప్రజలకి అర్థం అయ్యేలా చెప్పడంలో వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది. సో ఆ పాత బాకీలు క్లియర్ చేయాలి అంటే ట్రూ అప్ ఛార్జీ, ఆ సర్వీసు, ఆ ట్రాన్స్పోర్టేషన్ అంటే పవర్ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ యాడ్ ఆన్ ఛార్జెస్ కింద వేసి, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం కాదు, డిస్కముల దగ్గర కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సవరణల వలన వచ్చిన అంశం అది. దాన్ని వైఎస్ఆర్సీపీ చెప్పడంలో విఫలమైంది. వీళ్ళేమో రాజకీయంగా వాడుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు కానీ ఏదైనా కరెంటు బిల్లు తీసుకోండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన కంటే అధికంగా కరెంటు బిల్లులు వస్తున్నాయి ఫస్ట్. రెండోది ఏం చేస్తున్నారు, ట్రూ అప్ ఛార్జీ వేస్తున్నారు, ఎవరో వాడుకున్న కరెంటుని మీ మీద బాతున్నారు అనేది వీళ్ళు ఒకప్పుడు చేసిన ఎలిగేషన్. సో ట్రూ అప్ ఛార్జీ దగ్గర వేయకుండా టోటల్గా బిల్లు మాత్రం డబుల్ త్రిబుల్ వచ్చేస్తున్నాయి. సో ఇది రూలు. అంటే ఎప్పుడైనా సార్ కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, అప్పుల నుంచి ఏదో రోజు బయటపడాలి. సో కొన్ని సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఆ సంస్కరణలని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి అలవాటు చేయాలి తప్పితే ఒక అలవాటు పడిపోయిన సిస్టాన్ని రాజకీయం కోసం నాశనం చేయటం, లేదు ఆరోపణలు చేసి అది తప్పని చెప్పటం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేయటం, ఇవి తప్పు. ఇప్పుడు చెత్త పన్ను ఉంది సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థం అవటానికి. ఇప్పుడు డిస్కమ్ ఎన్ని అంటే అందరికి అర్థం కాకపోవచ్చు. చెత్త పన్ను గురించి చెబుతాను నేను. ఇంటికి 50 రూపాయలు కలెక్ట్ చేశారా, ఎంత చేశారో పక్కన పెడదాం. ఒక వారం తిట్టుకున్నారు, నెల తిట్టుకున్నారు, అబ్బో చెత్త తీసుకెళ్ళడానికి కూడా 50 రూపాయలు ఇవ్వాలా అని హౌస్ హోల్డ్ పీపుల్ ఫీల్ అయి ఉంటారు. కానీ అలవాటు పడిపోయారు కదా, నీట్గా పొడి చేత తడి చేత తీసుకెళ్తున్నారు కదా, ఇంటింటికి వచ్చి మున్సిపాలిటీలో గ్రామీణ ప్రాంతాల దాకా కూడా వచ్చి అలవాటు పడి తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని చెడగొట్టడం వల్ల ఏమొచ్చింది, ఇప్పుడు మీరు మున్సిపాలిటీల్లో మండల లెవెల్లో వెళ్ళండి, చెత్త ఎలా పేరుకుపోయి ఉండే. పారిశుద్ధ కార్మికులకు మనం ఇస్తున్న శాలరీల వైజు వాళ్ళు ఇన్ని వర్కులు చేయలేము అనే ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేసి ఆ సొల్యూషన్ పెట్టిన తర్వాత కూడా అమలుపరచడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా ఒక మంచి పనిని కంటిన్యూ చేసిన తర్వాత దాన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోగాలు రావడానికి, ఆ చెత్త పెరిగిపోవడానికి ఎన్ని ఈ చిన్న రీజన్ కారణం అవుదా? అంతే కదా. ఇలా ప్రతిదీ సార్ ఏదైనా తీసుకోండి, అధికారంలో రావడానికి ఆరోపణలు చేయటం, చేసిన ఆరోపణలు కవర్ చేసుకోలేక చావటం. ఇది ఆ రోజు అమ్మఒడిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు అంత తక్కువ వేస్తుంటే స్కూలు డెవలప్మెంట్ కోసం ఆ రోజు దాన్ని హేళన చేసి రాజకీయంగా వాడుకున్నారు. చాలా హేళనగా. ఇప్పుడు వీళ్ళు 2000 తగ్గించారు, దాన్ని మళ్ళీ 2000 తగ్గించి అదే స్కూల్ డెవలప్మెంట్ అంటున్నారు సార్. సో ఆ విషయంలో కానీ పెట్రోల్ రేట్లు పెంపు విషయంలో కానీ మా పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పడంలో కానీ, ఈ అమ్మఒడి పూర్తిగా వేస్తామని చెప్పడంలో కానీ, ఈ కరెంటు బిల్లు తగ్గిస్తా ఉండడంలో కానీ, వీటన్నింటిలోనూ ప్రత్యక్షంగా బయటకు వచ్చి చెప్పిన లోకేష్ గారే అవన్నీ తప్పి ఇప్పుడు తప్పిదాలు చేస్తున్నారు కదా. సో ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేయట్లేదు, లేకపోతే ఎందుకు అధికారులు మాట్లాడట్లేదు అంటారు? అసలు గ్రామ సచివాలయాలు ఒక జాబులా అని హేళన చేశారు. అవును. వాలంటీర్ల వలన ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నారని చెప్పారు. అవును. అమ్మఒడి ద్వారా డెవలప్ అయిన స్కూళ్ళ మెయింటెనెన్స్, ఆ టాయిలెట్ క్లీనింగ్ అవన్నీ హైజీనిక్గా ఉంటే కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రారు అనే సదుద్దేశంతో వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒక 2000 రూపాయలు డిడక్ట్ చేసి దాని మెయింటెనెన్స్ కింద చూపించాడు. అది తప్పని చెప్పి అది కూడా ఎలా టాయిలెట్లకు 2000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని చాలా హేళనగా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. అది ఎలా చేయగలుగుతారు అంటున్నాను. అసలు
ఆ రోజు నువ్వు ప్రశ్నించావు కదా, నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, సైకో జగన్ ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు, మరి అదే తప్పు నువ్వు ఎందుకు చేస్తున్నావు అప్పుడు? అంటే ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే వాళ్ళు ఇవన్నీ ఆలోచించలేదు సార్. వాళ్ళు అధికారంలో రావటానికి ప్రజలని వాడుకున్నారు. విచక్షణ జ్ఞానం అనేది ప్రజలకు పెరగాల తప్పితే మనము రాజకీయ పార్టీలను నిందించడం తప్పు కాదు అంటున్నా. ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చిన తర్వాత బాధితులు సైతం జగన్మోహన్ రెడ్డి గారి తరపున నుంచోనప్పుడు నేను ఇందాక అదే చెప్తున్నా, మళ్ళీ చెబుతున్నా, విశ్వసనీయత అనేది ఇక పైన రాజకీయ నాయకులకు కాదు ప్రజలకి, ఓటర్స్కి ఉండాలి. అంటే మనకిచ్చిన హామీలను నెరవేర్చింది ఎవరు, సంస్కరణలు జరిగినప్పుడు దాన్ని అర్థమయ్యేలాగా చెబుతూ అమలుపరుస్తుంది ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ విధానం, దాన్ని ఎవరైనా అమలుపరచాలి. అది మీకు తెలుసా, రాష్ట్రపతి సైనింగ్ కూడా అయిపోయిన యాక్ట్ అది. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, కానీ దాన్ని దుష్ప్రచారం చేస్తారు. అదాని మీటర్లు అనేది దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు వద్దని చెప్పి ఈరోజు బిగిస్తున్నారు. ప్రతిదీ ఒక్కటి కాదండి. గ్రామ సచివాలయాలు తీసుకోండి, లేదు నాడు నేడు మీద కామెంట్ చేశారు. ఇసుక మీకు ఎలక్షన్ టైంలో వెళ్ళి ఇసుక రీచ్ల నిండా ఇదిగో ఇన్ని లక్షల ఇసుక అవినీతి కూడా కాదు, ఇన్ని లక్షల ఇసుక అవైలబుల్ ఉంటే మీరు అంత అధికంగా అమ్ముతున్నారు ఇది అని మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది లేదు, ఏమి లేదు. ఇప్పుడు 14 నెలల తర్వాత చెప్పట్లేదు సార్ నేను. వారు అధికారంలోకి వచ్చి 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ గుట్ట ఏడలేదు ఇసుక. ఓకే, మరి ఆదాయం అన్నా గవర్నమెంట్కి రావాలి, లేదు ప్రజలకన్నా వెళ్ళాలి ఆ ఇసుక ఫ్రీగా. ఈ రెండూ జరగల. సో ప్రతిదీ కూడా ఆరోపణ చేయడం డైవర్షన్ పాలిటిక్స్ సార్. ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. ప్రజలకి విచక్షణ జ్ఞానం పెరగాలి అని నేను చెప్తున్నా. చివరిగా ఒకటి సార్, అంటే తన వలన లబ్ధి పొందిన బాధితులు సైతం తన పక్కన నుంచోకుండా రాజకీయ నాయకుల దగ్గర కీలుబొమ్మలుగా మారిపోయి తనను విమర్శిస్తున్నా కూడా అది ప్రజలు ప్రలోభపడి ఓటు బ్యాంక్ రూపంలో దెబ్బ తింటాము అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మాట్లాడలేదు. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా వారినెవరిని అంటే ప్రజలను కానీ లబ్ధిదారులని, సంక్షేమ పథక లబ్ధిదారులను కానీ, బాధితులు అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి లాంటి వాళ్ళు అవ్వచ్చు, మీకు శ్రీకాకుళం జాలర్లు అవ్వచ్చు, లేదు ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితులు అవ్వచ్చు, ఇలాంటి వారిని కానీ ఎవరిని ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వారు తప్పు చేశారు అని ఏనాడు అనలేదు. సో అలాంటి నాయకుడు ఇదివరకు రాలేదు, చూడలేదు, మనం ఇకపైన కూడా చూడలేమంట నేను.